జాతకాల పొంతన ఏ విధంగా చేసుకుంటే మన వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది అన్న అంశాల గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. ఈరోజు ప్రధానంగా ఈ మధ్య కాలంలో కానీ మొదటి నుంచి కూడా చూస్తే కూడా ప్రేమ వివాహాలు చేసుకునే వారి సంఖ్య తక్కువేమీ కాదని చెప్పవచ్చు. కొంతమంది కాలేజీ నుంచి కూడా ప్రేమ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి ఉద్యోగంలో వారి కొలీగ్స్ని ప్రేమించడం, ఈ విధంగా రకరకాలుగా సాగుతుంటుంది. కానీ చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో అందరికీ వచ్చే ఒక పెద్ద సందేహం ఏంటంటే, ప్రేమించిన తర్వాత ఇంక వారు ఎలాగో వివాహం చేసుకుంటారు, కానీ అప్పుడు వెళ్ళి జ్యోతిష్య పండితులను కలిసినప్పుడు ఏమవుతుందంటే వారి జాతకాల పొంతన కుదరకపోతే ఈ వివాహం చేసుకోవడం మంచిది కాదు, ఈ వివాహం చేసుకుంటే వీరి వైవాహిక జీవితం నిలబడదు, వీరి విడాకుల దాకా విడిపోతారని చెప్తుంటారు. అటువంటిప్పుడు అందరికీ ఎన్నో సందేహాలు, భయాలు, మరి ఏం చేయాలి అని చెప్పేసి. మరికొంతమంది విషయానికి వస్తే వివాహం చేసుకున్న తర్వాత వారు ఇబ్బందులు పాలు కావడం కూడా చూడవచ్చు. కొంతమంది ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ కూడా సుఖంగా సంతోషంగా జీవించడం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే జన్మ లగ్నం నుంచి సప్తమ స్థానం, పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఒక వ్యక్తి యొక్క వివాహాన్ని నిర్దేశిస్తాయని చెప్పవచ్చు. అంటే ఏంటి, ప్రధానంగా చెప్పాలంటే ఈ వ్యక్తి ప్రేమ వివాహం చేసుకుంటాడా లేదా, లేదా ఈ వ్యక్తి బంధువుల అమ్మాయిని చేసుకుంటాడా లేదా, లేదా ఈ వ్యక్తి తెలిసిన అమ్మాయితోటి వివాహం అవుతుందా, ఈ వ్యక్తికి కులాంతర వివాహం కానీ మతాంతర వివాహం కానీ అయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి ఇవన్నీ ప్రధానంగా కూడా ఏంటంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, వీటితో పాటుగా శుక్రగ్రహాన్ని కూడా, చంద్రగ్రహాన్ని కూడా మనం పరిశీలన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆకర్షణ, ప్రేమ అన్నప్పుడు శుక్రుడు ఎవరి జాతకంలో అయితే బాగుంటారో వారు ఎక్కువగా కూడా ఆకర్షణకు లోనవుతుంటారు, వారు ఎక్కువగా ఆకర్షిస్తుంటారని చెప్పవచ్చు. అదేవిధంగా చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఒక వ్యక్తి పట్ల ఇష్టం ఏర్పడాలన్నా, ఇంకో వ్యక్తి పట్ల అయిష్టత కలగాలన్నా కూడా చంద్రుడి యొక్క ప్రభావం మనము ఏమాత్రం కూడా తీసి పారేయలేము. ఎప్పుడు కూడా చంద్రగ్రహాన్ని ప్రధానంగా పరిశీలన చేయాల్సిన అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనసుకు సంబంధించిన గ్రహం చంద్రగ్రహం కాబట్టి మన మనసును బట్టి మన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటిని పరిశీలన చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యక్తికి వివాహం ఎవరితో జరుగుతుంది అంటే ప్రేమించిన అమ్మాయితోట, ప్రేమించిన అబ్బాయితోట కాదని చెప్పి తెలుసుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ ప్రేమ గురించి ఈ ప్రేమిస్తున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో పెద్దలకు చెప్పడానికి భయపడ్డాం. చివరి క్షణంలో అంటే వివాహం ఇంకా రేపో మాపో చేసుకోవాలను వివాహ ప్రయత్నాలు తల్లిదండ్రులు ప్రారంభం చేసిన కొంతకాలం ఏంటంటే ఏ సంబంధం వచ్చినా కూడా నాకు వద్దు నాన్న, నాకు వద్దు అమ్మ అని చెప్తుంటారు. ఇది విధంగా కారణం అంటూ ఏం చెప్పరు. ఆ తర్వాత తల్లిదండ్రులకు చిన్న సందేహం వస్తుంది, ఎందుకు ఇన్ని సంబంధాలు చూస్తే కూడా మా పిల్లలు అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వివాహాన్ని కాదని చెప్తుంటారు, సంబంధాన్ని అసలేని చెప్తుంటారు అనుకున్నప్పుడు నేను పలానా నా కొలీగ్ని ఇష్టపడ్డాను, నా క్లాస్మేట్స్ని ఇష్టపడ్డాను, ఏదో ఈ విధంగా రకరకాలుగా చెప్తుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రధానంగా ఏంటంటే తల్లిదండ్రులు ఆలోచించేది కొంతవరకు, ఎందుకంటే కులాలు మతాలు పట్టించుకుంటున్నాం కాబట్టి వాటిని చూసేవారు కొంతమంది అయితే, మరికొంతమంది పిల్లలు ప్రేమించారు కదా వారికి వివాహం చేస్తే వారు హాయిగా ఉంటారు కదా, నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు అని చెప్పి పెద్ద మనసుతోటి ఆశీర్వదించి అంగీకరించేవారు కొంతమంది అయితే, మరికొంతమంది ఏంటంటే ఈ రెండు వారికి పెద్ద సమస్యలు కాకపోయినప్పటికీ కూడా వీరి జాతకాల పొంతన కుదరకపోతే వీరికి వివాహం చేస్తే నిలబడదు కదా అని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే ప్రేమించిన అమ్మాయి యొక్క జాతకాన్ని తీసుకుని జ్యోతిష్య పండితులు సంప్రదించే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ప్రేమించే యువకులు ఈ పని చేస్తున్నారు, వారి తల్లిదండ్రులు కూడా చేస్తున్నారు. ఎక్కడైతే జాతకాల పొంతన చేయమని చెప్పి అడుగుతారో అప్పుడు ఆ జ్యోతిష్య పండితులు జాతకాల పొంతన చేసినప్పుడు వారికి శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని వాళ్ళు వివరిస్తారు. కాబట్టి ఇది చేసుకుంటే మంచిదనో కాదనో, కుదిరిందనో కుదరలేదనో చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే వీరు అటు ఇటు కాకుండా అయిపోతారని చెప్పవచ్చు. ఒకవైపేమో ఇష్టపడ్డాం కాబట్టి చేసుకోవాలి అని చెప్పి, మరొక వైపేమో జ్యోతిష పండితులు వద్దన్నారు కాబట్టి మానేయాలా వద్దా, మరి మానేస్తే ఏమవుతుంది, చేసుకుంటే ఏమవుతుంది చెప్పేసి ఇంకా రకరకాలుగా ఇంకా అక్కడ గొడవలు కావచ్చు, సమస్యలు కానీ ప్రారంభమవుతుంటాయి. ఇక్కడ ప్రధానంగా ప్రేమ వివాహాలు చేసుకోవాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.